ఒక విశ్వాస యొక్క హృదయ పరిస్థితి ఎట్లా ఉంటుంది? దేవుడు సిలువలో చూపించిన ప్రేమ పరిశుద్ధాత్మ వారి హృదయాల్లో కుమ్మరిస్తాడు. కుమ్మరించినప్పుడు వాడికి నిరీక్షణ కలుగుతుంది. శ్రమలో కూడా వాడు అతిశయపడతాడు. ఎందుకంటే ఆఖరికి నిరీక్షణలోకి ఆ శ్రమ అనుభవం తీసుకొని వెళ్తుంది కాబట్టి అనే విషయాన్ని మనం చూసాం. సో ఒక వ్యక్తి దేవుల్లో ఉంటే ఈ విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి దేవుల్లో ఉంటే తన హృదయం మారిపోతుంది. తన హృదయంలోనే, ఆ అంతరంగములోనే, మూలాల్లోనే మార్పులు అనేవి కొన్ని కలుగుతూ ఉంటాయి అని పౌలు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తాడు. ఇలాంటి మార్పులు రక్షింపబడినటువంటి ఒక వ్యక్తుల ఇంత లోతైన మార్పులు కలగాలన్నప్పుడు మరి ఇంత లోతైన మార్పుల్ని తనకు తానే చేసుకోగలడా? తనకు తానే కలిగించుకోగలడా? మనిషి కలిగించుకోలేడు. అది దేవుడు కలుగు చేయాలి. దేవుడు ఆ రీజనరేషన్ని కలుగు చేయాలి. దేవుడే ఆ జస్టిఫికేషన్ని చేసి దేవుడే నీతిమంతుడుగా మనిషిని తీర్చి ఆ తర్వాత మనిషి హృదయంలో ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు వాడు దేవునికి అనుసారంగా నీతిమంతుడిగా తర్వాత మారతాడు. సో దానికంటే ముందు ఏం జరగాలి? దేవుని యొక్క సహవాసం కావాలి, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు కావాలి, దేవుని యొక్క కృప కావాలి. కృప ద్వారానే రీజనరేట్ చేయబడుతుంది చచ్చినటువంటి హృదయం. కృప ద్వారానే నీతి సంబంధమైన బ్రతుకు కూడా ఆ హృదయంలోకి ఇవ్వబడుతుంది. కృప ద్వారానే ఇవ్వబడాలి. తనకు తాను మనిషి ఏం చేయలేడు. అయితే మనిషి ఏం చేయగలడంటే పరిశుద్ధాత్మ తన హృదయంలో క్రీస్తు ప్రేమని కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రేమని గమనించగలడంతే, ఆ సిలువని చూడగలడంతే. అది చూస్తూ ఉన్నప్పుడు మిగిలినది హృదయంలో ఎవరు కలుగు చేయాలి? దేవుడే కలుగు చేయాలి. సో మన జీవితంలో బలహీనతలు ఒకవేళ ఉంటే ఎలా అధిగమిస్తాం? సిలువని చూసి. పాపం ఉంటే ఎలా అధిగమిస్తాం? సిలువని చూసి. ఉదయం మాట్లాడుకున్నట్లు యాంగ్జైటీ ఉంటే, ఆందోళన ఉంటే, భయాందోళన ఉంటే ఎలా అధిగమిస్తాం? సిలువని చూసే. ఇవన్నీ పాప స్వభావాన్ని బట్టి వచ్చినటువంటి పరిణామాలు. సిలువని చూసే వీటన్నిటిని మనము అధిగమించగలం తప్ప ఇంకా మనం ఏం చేసినా కూడా జయం అనేది, విజయం అనేది మనకు రాదు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు దేవునిలో ఎలా మనకు ఆ హృదయ ఆ లోతైన కార్యము అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దీని మూలాలేంటి, ఈ గొప్ప కార్యము మన హృదయంలో స్టార్ట్ అవ్వడానికి వెనకాల ఉన్న మూలాలేంటి అని చెప్పుకుంటూ వస్తూ ఉంటాడు. ఆ మూలాలు ఏంటో కాదు, దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడం. దేవుడే గనక మనల్ని నీతిమంతులుగా ఆయన తీర్చకపోతే అసలు ఈ ప్రక్రియ ఏది కూడా మనలో మొదలవదు, ఈ ప్రక్రియ ఏది కూడా మనలో జరగదు. మన పాపంలోనే మనం ఉంటాం, మన పాపంలోనే మనం మరణిస్తాం. పరిశుద్ధపరచబడ్డం కానీ, రక్షింపబడ్డం కానీ, ఆ తర్వాత పరిశుద్ధపరచబడ్డం కానీ ఏది కూడా మన జీవితంలో జరగవు. వీటన్నిటికీ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా ఎంచడం. నీతిమంతులుగా ఎలా ఎంచుతున్నాడు? మన నీతిని బట్ట, మనం చేసిన క్రియల్ని బట్ట ఎలా ఎంచుతున్నాడు అంటే నీతి వస్తుంది అనేటువంటి ఆన్సర్ని ఇక్కడ తీసుకొని వస్తూ ఉంటాడు ఈ ప్యాసేజ్లో. నీతి మీ మీదకి వస్తున్నది, కృప మీ మీదకి వస్తున్నది, కృపను బట్టి మీరు నీతిమంతులుగా చెయ్యబడుతూ ఉన్నారు. ఎలా అట్లా చేయబడతాం పౌలు? మనం చేయనటువంటి నీతి మన మీదకి ఎట్లా ఆపాదించబడుతుంది? అదేంటి అట్లా మాట్లాడతావు? మన నీతి కార్యాలు చేస్తే కదా మన నీతిమంతులు అవ్వాలి. మనం నీతి చేయకుండా నీతి ఎలా ఆపాదించబడుతుంది అని అంటే అప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే, మీకు ఆదాము గురించి తెలుసు కదా. ఆదాము ఏం చేశాడు? ఆయన పాపం చేశాడు. ఆ పాపము ఏం జరిగింది? అది అందరికీ విస్తరించింది, అందరికీ ఆపాదించబడింది. అందరూ పాపులుగా ఎంచబడతా ఉన్నారు, అందరూ పాపానికి దాసులై పుడతా ఉన్నారు, పుట్టే ప్రతి ఒక్కరు కూడా. ఈ పాపం ఎట్లాగైతే ఒక్క మనుషుని ద్వారా వచ్చిందో అలానే నీతి కూడా, కృప కూడా, అయితే కృపనిచ్చేటువంటి, నీతినిచ్చేటువంటి, నీతిమంతులుగా మార్చేటువంటి కృప, నీతిమంతులుగా మనల్ని తర్వాత మరలా మలచేటువంటి కృప, ఈ కృప కూడా ఒక్క
ఒక్క మనుషుని ద్వారా భూమిలోనికి, లోకంలోనికి ప్రవేశిస్తుంది. ఆ ఒక్క మనిషి ద్వారానే మీకు రక్షణ, మీకు నీతి, మీకు జస్టిఫికేషన్, నీతిమంతులుగా తీర్చబడ్డం ఒక్క మనిషి ద్వారానే. మీకు పాపక్షమాపణ ఈ ఒక్క మనిషి ద్వారానే. మీకు శాపము నుంచి విడుదల ఈ ఒక్క మనిషి ద్వారానే. మీకు సమాధానం, సమస్తము ఈయన ద్వారానే అని అక్కడ పౌలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మార్టిన్ లూథర్ గారు కన్వర్ట్ అయిన తర్వాత, ఆయన విశ్వాసం మూలంగానే రక్షణ అని లేఖనాల్ని బాగా తెలుసుకొని యేసుక్రీస్తు ద్వారానే తప్ప వేరే విధంగా రక్షణ లేదని ఆయన అంగీకరించి, ఆయన రోమన్ క్యాథలిక్ పద్ధతులకి తిరుగుబాటు చేస్తూ ఆయన ఆయన యొక్క బాస్ అయినటువంటి ప్రీస్ట్ దగ్గరికి ఆయన వచ్చి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నాకు అర్థమైంది, లేఖనాల్ని పరిశీలించిన తర్వాత ఏమర్థమైంది అని అంటే, రక్షణ కేవలము, నీతిమంతులుగా తీర్చబడేది కేవలము యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచడం మూలంగా మాత్రమే. ఇక వేరే దేన్ని బట్టి కూడా మనకి రక్షణ రాదు, ఆత్మీయ జీవితం లేదు, మనకి ఏది కూడా లేదు అని ఆయన బాస్ తోటి, ఆ ప్రీస్ట్ తోటి గురువుగారితో చెప్పినప్పుడు, ఆ గురువుగారు అన్నారు, నువ్వు చెప్పేది చాలా డేంజరస్గా ఉంది బాబు, నువ్వు చెప్పే ఆ పద్ధతి అన్నాడు. అదేంటి అని అంటే, చాలా డేంజర్ నువ్వు చెప్పేది. ఎందుకు అనంటే, ఇప్పుడు దాకా ఒక వ్యక్తి దేవుని దగ్గర సాటిస్ఫై అవ్వాలి అని అంటే, నేను దేవునిలో ఉన్నాను సాటిస్ఫై అవ్వాలి అని అంటే, ఆ వ్యక్తి కొన్ని మంచి క్రియలు చేయాలి. ఆ మంచి క్రియలు చేస్తేనే సాటిస్ఫాక్షన్ వస్తుంది, లేదా సాటిస్ఫాక్షన్ రాదు. కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ కోసం అన్న ఆ వ్యక్తి ఏం చేస్తాడు? మంచి క్రియలు చేస్తాడు. కానీ నువ్వు చెప్పే చాలా డేంజరస్గా ఉంది. మంచి క్రియలు చేయడానికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి మోటివేషన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 1. ఇంకొకటి, ఒక వ్యక్తి బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు, లేదా ఒక సోల్జర్ ఉన్నాడు, యుద్ధానికి వెళ్ళి ఒక సైనికుడు ఉన్నాడు. ఆ సైనికుడు దేనిని బట్టి ధైర్యపడాలి? గోడ మీద ఒక సిలువ ఉంటే ఆ సిలువని చూచి, ఆ సిలువని మొక్కి నమస్కరించి ధైర్యం పొందుకుంటాడు. మరణ పడకలో ఉన్నటువంటి ఒక బిడ్డని చేతులు పట్టుకుని ఒక తల్లి ఉంది. ఆ తల్లి దేనిని బట్టి ప్రభువుని మొరపెట్టుకోవాలి? దేన్ని బట్టి నా స్వస్థత కోసం అడగాలి దేవుణ్ణి? తన చేతిలో ఒక రోజరీ ఉంటే, ఆ రోజరీ జపమాలుంటే, ఆ జపమాలను పట్టుకొని ధైర్యంగా, ఇదిగో ఈ జపమాల నా చేతిలో ఉంది కాబట్టి నా బిడ్డను రక్షించు అని తను అడగగలదు. విత్ వాట్ డూ యూ థింక్ యూ కెన్ రీప్లేస్ ఆల్ దీస్ థింగ్స్ అనే ప్రశ్న అడుగుతాడు. ఈ క్రియలన్నింటినీ, ఈ వస్తువులన్నింటినీ దేంతో నువ్వు రీప్లేస్ చేయగలవు? దేంతో రీప్లేస్ చేద్దామని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు రీప్లేస్ చేయగలవా అన్నప్పుడు ఆయన ఒకే ఒక సమాధానం చెప్తాడు. విత్ వాట్ ఆర్ యూ గోయింగ్ టు రీప్లేస్ ఆల్ దీస్ థింగ్స్ అని అడిగినప్పుడు ఆయన విత్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరెత్ అంటాడు. వీటన్నిటిని కూడా నేను దేంతో రీప్లేస్ చేయబోతానంటే, నజరేయుడైన యేసు క్రీస్తు అను నరునితో, ఒక్క నరునితో, నజరేయుడైన యేసు క్రీస్తు అనే పేరు కలిగినటువంటి దైవ కుమారునితో వీటన్నిటినీ నేను రీప్లేస్ చేయదలుచుకుంటున్నాను. ఆయన ప్రారంభించినటువంటి ఆ ఉద్యమం, లేకపోతే ఆ సంఘ సంస్కరణ, ఆయన యొక్క ఈ ఆలోచన సంఘ సంస్కరణకి ఒక గొప్ప, ఆయన ప్రారంభించలేదు, ముందే ప్రారంభమైంది. ఆ సంఘ సంస్కరణకి ఆద్యం పోసినట్లయింది. అక్కడి నుంచి ఇంకా ఆగలేదన్నమాట సంఘ సంస్కరణ. రెట్టించినటువంటి ఉత్సాహంతో సంఘము సంస్కరించబడింది, వాక్యము బయటికి తీసుకొని రాబడింది. రోమన్ క్యాథలిక్ కబంధ హస్తాల్లో నుండి వాక్యం బయటికి తీసుకొని రాబడింది. వాక్యం మీద ఆధారపడి బ్రతికేటువంటి క్రైస్తవులు ప్రారంభమయ్యారు. ఈ రోజుల్లో మన సొంత భాషలో మనకు బైబిలు అందుబాటులో ఉంచబడింది. మనకు అర్థమయ్యే ఇంగ్లీష్ వర్జన్స్లో బైబిల్ మనకి అందుబాటులోకి తీసుకొని రాబడింది కదా. ఐ వాంట్ టు రీప్లేస్ ద ఆల్ బై వన్ పర్సన్ కాల్డ్ జీసస్ ఆఫ్ నాజరెత్. పౌలు కూడా ఇదే ఆర్గ్యుమెంట్ ఇక్కడ చెప్తున్నాడు, ఇదే ఆర్గ్యుమెంట్ చెప్తున్నాడు.
ఇంకా దేని ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడగలుగుతారు? దేని ద్వారా మీకు ఆత్మీయ జీవితం ఉందనుకుంటున్నారు? దేని ద్వారా మీకు ధైర్యం వస్తుంది అనుకుంటున్నారు? దేని ద్వారా మీ అతిక్రమముల్లో నుండి మీకు విడుదల వస్తుందని, దేని ద్వారా మీ పాప స్వభావంలో నుండి, బలహీనతల నుండి విడుదల పొందుకుందాం అనుకుంటున్నారు? ఐ వాంట్ టు, మీకు ఏదైనా ఉండొచ్చేమో కానీ కొన్ని అదర్ మెథడ్స్, ఐ వాంట్ టు రీప్లేస్ ఆల్ ఆఫ్ దెమ్ with one concept, that is, it is not concept, sorry, with one person, that is the Son of God, Jesus of Nazareth. ఈ ప్యాసేజ్ అంతట్లో కూడా ఒక్క మనుషుడి నుండి, ఆదాము అనే ఒక్క మనుషుడి నుంచి పాపం విస్తరించి, ఎలా విస్తరించింది? రుజువు ఏంటి? అదేంటి పాపం విస్తరించిందని నువ్వు చెప్పేస్తే మేము నమ్మాలా? ఎలా విస్తరించింది బాబు అని అంటే, ఎలా విస్తరించిందంటే, నువ్వు ఎంతకాలం బ్రతుకుతావురా అని అడుగుతాడు. ఎంతకాలం బ్రతుకుతావు? శాశ్వత కాలం బ్రతుకుతావా? లేదు. మరి ఏమవుతావు బ్రతకకుండా? చస్తాను. ఎందుకు చస్తున్నావు? అసలు మరణం అనేది ఎట్లాగొచ్చింది ఈ భూమిలోకి? ఎందుకు మరణం ఉండాలా మనిషికి? ఆలోచించావా ఎప్పుడన్నా? అవును, మరణం ఎందుకు వచ్చిందంటే ఆదాము చేసిన పాపము మూలముగా వచ్చింది. ఆ పాపం అందరికీ కూడా విస్తరిస్తుంది కాబట్టి అందరికీ మరణం కలుగుతుంది. అందరికీ మరణం కలుగుతుంది కదా. 3 రకాలుగా మరణం కలుగుతుందని మనం మాట్లాడుకోవచ్చు. మరణం అన్నప్పుడు ఏంటి? 3 రకాలుగా. ఒకటి ఆత్మీయ మరణం అంటారు, స్పిరిచువల్ డెత్ అంటారు అన్నమాట. ఇది ఎక్కడ ఉంటుందంటే, రాసుకోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఉంటుంది. అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో ఉంటుంది. ఆత్మీయంగా మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు దేవుని యొక్క సువార్త, దేవుడు మనల్ని కనుగొన్నాడని అక్కడ పౌలు చెప్తా ఉంటాడు ఆ ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఆత్మీయమైన మరణం, ఆత్మీయంగా చచ్చిన వారి వలె మనం అయిపోయాం. దేవుడితో ఉన్న రిలేషన్షిప్ విషయంలో మనం చచ్చిన వారి వలె అయిపోయాం. చచ్చిన శవము ఎవరితో అన్నా స్నేహం చేయగలుగుతుందా? చచ్చిన శవం ఎవరితో అన్నా మాట్లాడగలుగుతుందా? కాన్వర్జేషన్ చేయగలుగుతుందా? చేయలేదు కదా. ఒక చచ్చిన శవము ఒక ఫ్రెండ్ తోటి ఎలాగైతే ఫ్రెండ్షిప్ చేయలేదో, ఆత్మీయంగా చచ్చిన మనిషి దేవునితోటి సహవాసం చేయలేడు. వాడు శత్రువుగా ఉండగలుగుతాడు, కానీ వాడు దేవునితో ఆత్మీయ సహవాసం చేయడానికి వాడికి కుదరదు. ఎందుకంటే వాడు ఆత్మీయంగా చచ్చాడు అనే విషయాన్ని ఆ లేఖనాలు మనం తెలియజేస్తా ఉన్నాయి. 2వ రకమైన మరణము ఫిజికల్ డెత్, భౌతికమైన మరణం. అంటే మనందరికీ వచ్చేటువంటి మరణం అన్నమాట, ఈ దేహానికి వచ్చేటువంటి మరణం. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో మనం చూడగలుగుతాం. హెబ్రీ 9:27లో మనం చూడగలుగుతాం. అలాగే 3వ రకమైన మరణము నిత్య మరణము. దీనికి ఇంకొక పేరుంది, 2వ మరణము అనేటువంటి పేరు. నిత్య మరణము లేదా 2వ మరణం. సో మనిషి పుట్టుకతో ఈ 2వ మరణంలోకి వెళ్ళడు, మొదటి మరణంలో ఉంటాడు. ఏంటి మొదటి రకం? ఏంటది? స్పిరిచువల్ డెత్. ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఫిజికల్ డెత్ వస్తుంది. ఫిజికల్ డెత్ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకొక మరణం ఉంటుంది అన్నమాట. ఏ మరణం అది? 2వ మరణం. అయితే క్రీస్తు యేసునందు ఎవరైతే ఉంటారో వారికి 2వ మరణం ఉండదు, వారికి పునరుద్ధానం ఉంటుంది. ఈ 2వ మరణం అంటే ఏంటంటే ఇది భయంకరమైనది. ఇది తీర్పు, దేవుని యొక్క ఉగ్రత, దేవుని తీర్పు, నరకము. ఇది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11-15 వచనాల్లో మనం చూడగలుగుతాం. రాసుకొని తర్వాత ధ్యానించండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 11-15 దాకా ఉన్న వచనాలు కదా. మరణం వచ్చిందంట. Therefore, just as through one man sin entered into the world, ఒక్క మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపం వచ్చింది. పాపం వచ్చిన తర్వాత అండ్ డెత్ త్రూ సిన్, ఈ పాపం వచ్చింది. పాపం ద్వారా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. మరణం వచ్చింది. ఈ 3 రకాల మరణాలు ఈ పాపం ద్వారానే వచ్చినాయి. ఈ 3 రకాల మరణాలు కూడా. అండ్ సో డెత్ స్ప్రెడ్ టు ఆల్ మెన్. కాబట్టి మరణము అందరి వ్యక్తులకి అది వ్యాపించింది. ఎవడైనా మరణించాల్సిందే. ఎందుకు? బికాజ్ ఆల్ సిన్. ఎందుకంటే అందరూ కూడా పాపం చేశారు. పాపం చేశారు కాబట్టి వాళ్ళు రుజువుపరుస్తున్నారు. అదేంటంటే
ఆదాము యొక్క పాపము నా మీద ఉన్నది, పాప స్వభావంలో నేను బందీ అయిపోయి ఉన్నాను వాళ్ళు రుజువు చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి మరణము, అందరికీ కూడా మరణం ఉన్నది. అందరికీ 3 రకాల మరణాలు ఉన్నాయి. ఫర్ అంటిల్ ద లా సిన్ వాజ్ ఇన్ ద వరల్డ్, బట్ సిన్ ఈజ్ నాట్ ఇంప్యూటెడ్ వెన్ దెర్ ఇస్ నో లా. ధర్మశాస్త్రం వచ్చేంత వరకు ఏముందంట? లోకంలో పాపం ఉందా లేదా? పాపం ఉంది. కానీ ధర్మశాస్త్రము లేదు కాబట్టి పాపము మోపబడట్లా ఒక్కొక్కళ్ళ మీద. కానీ పాపం ఉందా లేదా? పాపం ఉంది. పాపం ఉంది అని అంటే ఎవరిలో ఉంది? గాలిలో ఉందా? వైరస్ లాగా కాదు, మనుషుల్లో ఉంది. మనుషుల్లో ఉంది. పాపం ఉండడం అంటే గాలిలో ఉండడం కాదు. ఎవరిలో ఉంది? అది మనుషులలో వ్యాపించింది. మనుషుల్లో వ్యాపించింది అని అంటే ఆ పాపం వ్యాపించడం ద్వారా ఏది కూడా వ్యాపించింది? మరణం కూడా వ్యాపించింది. సో మరణం ఉంది, పాపం ఉంది ధర్మశాస్త్రం వచ్చిందాక. కానీ ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే ఆ పాపము అపాదించబడుతుంది. ఒక్కొక్కరి మీద నువ్వు పాపివి అని నిందించడానికి, నిందలు పాలవడానికి, ఆ నిందలు పాలవడం లేకపోతే నిందించడం అనేటువంటి జరుగుతుంది. అంత మాత్రాన అప్పుడు దాకా పాపం లేదని కాదు, అప్పుడు కూడా పాపము ఉంది అనే మాట ఇక్కడ చెప్తున్నాడు. ఇది చాలామంది దురద చెవులు కలిగినటువంటి వ్యక్తులు దీనిని ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నారు. చాలా అనుభవజ్ఞులైనటువంటి పాస్టర్లు, అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తులు కూడా, ఒక వ్యక్తితో నేను డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు దీన్ని చాలా భయంకరంగా ఇంటర్ప్రిట్ చేశాడు. చాలా స్పష్టంగా ఉంది అక్కడ, ఫర్ అంటిల్ ద లా సిన్ వాజ్ ఇన్ ద వరల్డ్. ధర్మశాస్త్రము రాక మునుపు కూడా లోకంలో పాపం అనేది ఉంది. పాపం అనేది ఉంది. ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మనం నిందింపబడుతున్నాం. ధర్మశాస్త్రం ద్వారా నిందింపబడినంత మాత్రాన పాపం లేనట్టు కాదు, మనం పాపులం కాదని కాదు, మనకు శిక్ష లేదని కాదు. ధర్మశాస్త్రం లేనప్పుడు నిందించేవాడెవడు? మనస్సాక్షి. దీన్ని ఒక పాస్టర్ గారు ఏం చెప్తున్నాడంటే, నిజంగా దయ్యం పట్టిన వ్యక్తులు మాత్రం ఈ విధంగా చెప్తారు. ఈ విధంగా చెప్పాడు అని అంటే వాడు దయ్యం పట్టినోడు, వాడికి దూరంగా ఉండడం మంచిది. ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేదంట. ధర్మశాస్త్రం వచ్చిన దగ్గర నుంచే పాపం ఉందంట. అప్పుడు దాకా ఏంటంటే ఎవడ మనస్సాక్షికి వాడు మంచిగా ఉంటే చాలంట. అంటే ఎవరి దృష్టిలో వాడు నేను మంచిగా ఉన్నాను అనుకుంటే సరిపోద్దంట. అలాగనే సువార్త ప్రకటించినప్పుడు కూడా ఎవరికైతే సువార్త మనం ప్రకటిస్తామో వాళ్ళే నరకానికి వెళ్తారంట అంగీకరించకపోతే. సువార్త ఎవరికైనా ప్రకటించలేదనుకో వాళ్ళు నరకానికి వెళ్ళరంట. ఎందుకు? వాళ్ళకి సువార్త ప్రకటింపబడలేదు కదా. సువార్త ప్రకటింపబడకపోతే అంటే ఇక్కడ ఎవరు అపరాధి? దేవుడు అపరాధి, దైవజనులు అపరాధులు. వాళ్ళ సువార్త ప్రకటింపబడలేదు కదా, కాబట్టి వాళ్ళని ఏం చేయకూడదు? శిక్షించకూడదు. మరి నువ్వు చేసిన పాపమో, మరి నీ మీద ఉన్న పాపమో, లోకంలోకి ప్రవేశించిన పాపమో, నీ పాప స్వభావమో, చిన్నప్పటి నుంచి పాపాలు చేస్తూనే బ్రతికావు కదా, మరి ఆ పాపాలో మనస్సాక్షిలో నేను పర్లేదులే అనిపిస్తే చాలంట. ఏ మనస్సాక్షి చెప్తుంది పర్లేదని? ఎవరి మనస్సాక్షి చెప్పగలదు? ఎవరికంత దమ్ముంది? నా మనస్సాక్షి, నేను పాపరహితుడినని నా మనస్సాక్షి నాకు సాక్ష్యం ఇస్తుంది అని ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్పగలిగే అంత నీతిమంతులు ఎవరన్నా ఉన్నారా? అలాంటి నీతిమంతులు ఎవరన్నా ఉన్నారంటే ఒక్కడి పేరే చెప్పాలి, ఇంకెవరి పేరు చెప్పడానికి వీల్లేదు. అది ఎవరి పేరు తెలుసా? నజరేయుడైన యేసు. అలా చెప్పగలిగిన వాడు ఆయన ఒక్కడే, ఇంకెవ్వరు కూడా అలా చెప్పగలిగేవారు లేరు. మనస్సాక్షి ఓకే, మనస్సాక్షి ద్వారానే తీర్పు తీర్చబడతాం అనుకుందాం. కానీ మనస్సాక్షి నువ్వు నిర్దోషం తీర్పు తీరుస్తుందా? పౌలు ఉద్దేశం ఏంటంటే మనస్సాక్షిని తీర్పు తీరుస్తుంది. ఏమని తీర్పు తీరుస్తుంది? అపరాధివనే తీర్పు తీరుస్తుంది, పాపివనే తీర్పు తీరుస్తుంది. కాబట్టి నువ్వు మాట్లాడడానికి లేదు ఎవడైనా సరే అనేది పౌలు పాయింట్ అయితే,
మనస్సాక్షిని బట్టి అంట మంచిగా ఉంటే చాలంట. వాక్యం ప్రకటింపబడకపోతే మనస్సాక్షిని బట్టి వాళ్ళు మంచిగా ఉంటే చాలంట. మనస్సాక్షి అంటే ఏమనుకుంటున్నారు? ఎవడు ఇష్టం వచ్చిన మనస్సాక్షి వాడుకుంటుందా? దేవుని పోలికలు సృష్టించినప్పుడు దేవుని యొక్క ప్రభావము లేకపోతే దేవుని యొక్క స్వభావము మనస్సాక్షి అంటే. దేవుని యొక్క ఉత్తరవాది మనస్సాక్షి అంటే. దేవుడు మన హృదయంలో పెట్టినటువంటి ఒక లాయర్, ఒక అడ్వకేట్ మనస్సాక్షి. మనం నిందించడానికి దేవుడు ఉంచినటువంటి ఒక రిప్రజెంటేటివ్, దేవుని యొక్క రిప్రజెంటేటివ్ అని చెప్పొచ్చు మనస్సాక్షి. దేవుడికి ఆ దైవత్వం లేదు మన మనస్సాక్షికి, కానీ రిప్రజెంటేటివ్ ఆఫ్ గాడ్. అండ్ డెఫినెట్లీ హీ విల్ కండెమ్ us if he is a representative of God. ఎందుకంటే డెఫినెట్లీ గాడ్ ఈజ్ హోలీ అండ్ వీఆర్ సిన్నర్స్ ఇన్ హిస్ ఐస్. మనం ఎంత మంచి వాళ్ళు అనుకున్నా సరే. కాబట్టి ధర్మశాస్త్రం రాక మునుపు కూడా పాపం ఉంది. మనుషులు ఎవరు? పాపులే. ఆ పాపాన్ని బట్టి మరణం అవుతూనే ఉన్నారు. ఆత్మీయంగా కూడా మరణం అవుతున్నారు. రెండవ మరణం కూడా వారికి వస్తూనే ఉన్నది. తర్వాత చూడండి, నెవర్దెలెస్ డెత్ రీన్ ఫ్రమ్ ఆడమ్ అంటిల్ మోసెస్. ఇది చూసారా? అయినను నెవర్దెలెస్ డెత్ రీన్ ఫ్రమ్ ఆడమ్ అంటిల్ మోసెస్. ధర్మశాస్త్రం లేకపోయినప్పటికీ, ధర్మశాస్త్రం ఇంకా ఇవ్వకుండా ఉన్నప్పటికీ కూడా, అంటే మోషే దాకా ధర్మశాస్త్రం లేదు, మోషే తర్వాత ధర్మశాస్త్రం వచ్చింది. సో ఆదాం నుంచి మోషే దాకా కూడా ఎవరు పరిపాలన చేశారని చెప్తున్నాడు? మరణమే పరిపాలన చేసింది. ఈవెన్ అవర్ దోస్ హూ హ్యాడ్ నాట్ సిన్డ్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ది అఫెన్స్ ఆఫ్ ఆడమ్. చూసారా? ఆదాము వలె పాపము చేయనప్పటికీ వారు కూడా పాపులే. వారి మీద కూడా మరణం అనేది ఆదాము వలె పాపం చేయనప్పటికీ. ఆదాము వలె అనగా ఆదాముకు ఒక కవనెంట్ ఉంది. ఏం కవనెంట్ ఉంది? ఆడమిక్ కవనెంట్ ఉంది. దేవునితోటి ఒక నిబంధన చేసుకున్నాడు ఆదాముతోటి. ఆ పండు తినకుండా ఉంటే నువ్వు బ్రతుకుతావు, తింటే చస్తావు. నియమము, నిబంధన దేవుడికి ఆదాముకి మధ్యలో ఉంది. ఆ నిబంధన కలిగిన ఆదాము పాపం చేశాడు. అయితే మాకు నిబంధనలు లేవుగా, మాకు అట్లాంటి విషయాలు ఏమి తెలియవుగా, మేము చేసిన పాపాలు కావు, మేము చేసిన వాటికి శిక్ష రాకూడదు, మేము చేసిన వాటికి మరణం రాకూడదు అని ఎవరైనా చెప్పచ్చా? ఎవరు చెప్పడానికి వీల్లేదు. ఆదాము వలె నిబంధనలో ఉండి పాపం చేయనప్పటికీ, అంటే నిబంధన లేనప్పటికీ, నిబంధన గురించి నీకు తెలియనప్పటికీ, జ్ఞానం లేనప్పటికీ కూడా నువ్వెవరు? పాపివే. నీ మీద ఏముంది? మరణం ఉంది. ఓకే, ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ది అఫెన్స్ ఆఫ్ ఆడమ్ హూ ఈజ్ ఎ టైప్ ఆఫ్ హిమ్ హూ వాస్ టు కమ్ అంటున్నాడు. ఈ ఆదాము ఎవరు అని అంటే రాబోయే వాని యొక్క సాదృశ్యం. రాబోయే వాని యొక్క సాదృశ్యం. ఈ ఆదాము రాబోయే వాని యొక్క సాదృశ్యం. ఏ విధంగా సాదృశ్యం? ఆదాము ఎలాగైతే అనేక మందికి రిప్రజెంటేటివ్గా ఉన్నాడో, ఎలాగైతే ఆదాము యొక్క పొరపాటు అనేక మందికి పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని తీసుకొచ్చిందో, అలానే ఈ రాబోయేవాడు అనగా యేసు క్రీస్తు కూడా కొంతమందికి ఆయన రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఆయన ఎన్నికలో ఉన్న వారికి లేకపోతే దేవుని ప్రజలకి రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఆదాము ప్రపంచమంతటికి, జనులందరికీ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు యేసు క్రీస్తు దేవుని ప్రజలకు రిప్రజెంటేటివ్గా ఉన్నాడు. ఎలాగైతే ఆదాము ద్వారా లోకములోకి పాపము, శాపము, మరణం ప్రవేశించిందో, ఈ రిప్రజెంటేటివ్ ద్వారా రక్షణ, కృప, నీతి ప్రవేశిస్తూ ఉన్నాయి అని చెప్పుకుంటా వస్తాడు. 15వ వచనం, బట్ ద ఫ్రీ గిఫ్ట్ ఈస్ నాట్ లైక్ ద ట్రాన్స్గ్రెషన్, ఫర్ ఇఫ్ బై ద ట్రాన్స్గ్రెషన్ ఆఫ్ ద వన్ ద మెనీ డైడ్, మచ్ మోర్ డిడ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ద గిఫ్ట్ బై ద గ్రేస్ ఆఫ్ వన్ మ్యాన్ జీసస్ క్రైస్ట్ అబౌండ్ టు మెనీ. ఎలాగా? ఈ ఉచితమైన ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చాడంట. ఎవరు?
ఎవరైతే ఆదాము ఎవరికైతే పోలికగా ఉన్నాడో ఆ నరుడు, ఆయన పేరేంటి? జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు. ఆయన ఏం తీసుకొచ్చాడంటే ఉచితమైనటువంటి బహుమానం తీసుకొని వచ్చాడు. ఆ ఉచితమైన బహుమానం ఎట్లాంటిది? శాపాన్ని తీసుకొచ్చేది కాదు. ఆదాము తీసుకొచ్చినట్టు శాపాన్ని తీసుకొచ్చేది కాదు, కానీ కృపను తీసుకొచ్చేది. గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ గిఫ్ట్ బై ద గ్రేస్ ఆఫ్ ద వన్ మ్యాన్ జీసస్ క్రైస్ట్ అబౌండ్ టు మెనీ. కృప విస్తారం అవుతుంది ఇక్కడ, పాపం కాదు. యేసుక్రీస్తు ద్వారా ఏం విస్తారం అవుతుంది? ఏం విస్తరిస్తుంది? అనేక మందికి కృప విస్తరిస్తుంది. పాపం కాదు, కృప విస్తరిస్తుంది. ఆదాము నుంచి ఎలాగైతే పాపం విస్తరించిందో యేసుక్రీస్తు ద్వారా కృప అలానే విస్తరిస్తుంది. ఇప్పుడు ఆన్సర్ దొరికిందా? ఆ కృపలో నుంచి నీతి ఎట్లా వస్తుంది? The gift is not, 16వ వచనం, the gift is not like that which came through the one who sinned, for on the one hand the judgment arose from one transgression. తీర్పు ఒక్క ట్రాన్స్గ్రెషన్, ఒక్క పాపం, ఆదాం చేసిన ఒక్క పాపంలో నుంచి తీర్పు బయలుదేరితే రిజల్టింగ్ ఇన్ కండెమ్నేషన్, తీర్పు బయలుదేరి ఆ తీర్పు కండెమ్నేషన్కి దారి తీసింది. బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ the free gift arose from many transgressions resulting in justification. అయితే ఈ ఉచితమైనటువంటి బహుమానం ఏదైతే ఉందో ఇది అనేకమైనటువంటి అపరాధములు నిమిత్తము ప్రారంభమైంది. ఒక్క అపరాధము దగ్గర నుంచి ప్రారంభమై అనేక మందికి శాపము, తీర్పు విస్తరించినప్పుడు యేసుక్రీస్తు ద్వారా అనేకమైన అపరాధముల నిమిత్తము, అనేకమైన అపరాధములు చేసినటువంటి అనేకమైన అపరాధులు ఉన్నారు. దేవుని ప్రజలు కూడా ఈ ఆదాముల దగ్గర నుంచి సంక్రమించినటువంటి పాప స్వభావాన్ని బట్టి ఈ అనేకమంది అయినటువంటి దేవుని ప్రజలు కూడా ఎలాగున్నారు? వీళ్ళు అపరాధులుగా ఉన్నారు. వీళ్ళ అపరాధాలు అనేకమైనవిగా ఉన్నాయి. ఎవరి అపరాధాలు? మన అపరాధాలు, దేవుని ప్రజల యొక్క అపరాధాలు, దేవుని ఎన్నికలో ఉన్న వారి యొక్క అపరాధాలు. ఈ అనేకమైన అపరాధాలని చూచినటువంటి దేవుడు ఆ అపరాధాల్లో నుండి ఇంకొక జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఆ అపరాధాల్లో నుంచి ఏమొస్తుంది అని అంటే నీతిమంతులుగా తీర్చబడ్డం అనేటువంటిది వస్తూ ఉంది. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి కదా, అవును. 17 For if by the transgression of one death reigned through the one, much more those who received the abundance of grace and of the gift of righteousness will reign in life through the one Jesus Christ. ఒకరి ద్వారా ఎలాగైతే మరణము రాజ్యం ఏలిందో ఒకరైనటువంటి యేసుక్రీస్తు ద్వారా చూడండి కృప రాజ్యం ఏలబోతుంది అని ఇక్కడ చెప్తా ఉన్నాడు. So then, as through one transgression there resulted condemnation to all men, even so through one act of righteousness there resulted justification of life to all men. For as through one man's disobedience many were made sinners, even so through the obedience of one the many will be made righteous. The many will be made righteous. చూడండి, అనేక మంది ఒక మనిషి యొక్క ఒబీడియన్స్ ద్వారా, క్రీస్తు అను ఒక వ్యక్తి యొక్క విధేయత ద్వారా, ఎవరి విధేయత ద్వారా? క్రీస్తు అను ఒక్క మనిషి యొక్క విధేయత ద్వారా మనము నీతిమంతులుగా తీర్చబడుతుంది. నీతి మనకు కలుగుతుంది. మన విధేయత ద్వారా కానే కాదు. అయితే ఒక్క మనిషి యొక్క విధేయత ద్వారా మనకు కృప మన మీద ఏలుబడి చేస్తుంది. కృప ఏలుబడి చేయక ముందు ఆదాము ద్వారా మన మీద ఏమి ఏలుబడి చేస్తుంది? ఏమి వెళ్తుంది? మరణం వెళ్తుంది. చచ్చిన వారమై ఉన్నాం, మరణ పరిస్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మరణం యొక్క ఏలుబడిలో నుంచి కృప యొక్క ఏలుబడిలోకి వస్తుంది. అంటే మరణ పరిస్థితి
మనలోంచి తొలగించబడుతుంది. అంటే మనకి జీవం కలుగుతుంది. ఈ కృప ద్వారా మనకేం కలుగుతుంది? జీవము కలుగుతుంది. జీవం అంటే ఏంటి? రెస్పాన్స్ చేయగలిగినటువంటి పరిస్థితి. బయాలజీ లెసన్స్లో మనకి వాట్ ఈజ్ లైఫ్ అన్నప్పుడు మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ లైఫ్ ఏంటి అని అంటే రెస్పాన్స్ టు స్టిమ్యులస్ అంటామన్నమాట. ఏంటది? రెస్పాన్స్ టు స్టిమ్యులస్. రెస్పాండ్ అయ్యేటువంటి పరిస్థితి, స్పందించేటువంటి పరిస్థితి. అది దేనికి సంబంధించింది? మరణానికి సంబంధించిందా, జీవానికి సంబంధించిందా? జీవానికి సంబంధించింది. జీవించిన వారే రెస్పాండ్ అవ్వగలుగుతారు. ఇప్పుడు మరణం యొక్క ఏలుబడిలో నుంచి మనం జీవంలోకి తీసుకొని రాబడతా ఉన్నప్పుడు మళ్ళీ ఏం కలగాలి? రెస్పాన్స్ కలగొద్దా? రెస్పాన్స్ లేకపోతే ఇంకా మనం ఎక్కడ ఉన్నట్టు? మరణంలో ఉన్నట్టే. ఆ కృప మనకి లభించినట్లే లెక్క. కృప లభిస్తే మరణములో నుంచి జీవంలోకి తేబడతాం. మన హృదయం రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మొట్టమొదటిగా మనం ఆయన సువార్తకు రెస్పాండ్ అవుతాం. ఆయన యొక్క లార్డ్షిప్కి రెస్పాండ్ అవుతాం. ఆయనకు బానిసగా మారడానికి రెస్పాండ్ అవుతాం. ఆయన తప్ప హృదయంలో ఏది ఉండనివ్వకూడదనే డెసిషన్ తీసుకునే విషయంలో రెస్పాండ్ అవుతాం. ఆయన కోసమే నేను బ్రతకాలనే విషయంలో ఆ డెసిషన్ తీసుకునే విషయంలో రెస్పాండ్ అవుతామా? అవమా? కానీ మనకు ఏదైనా ఉందా అతిశయపడడానికి? మనకేమైనా ఉందా ఈ మొత్తం ప్రక్రియలో? మనకు అతిశయపడడానికి ఏది లేదు. ఎందుకు? అలా రెస్పాండ్ అవ్వాలంటే నువ్వు బ్రతుకుండాలి. ఆ బ్రతుకునిచ్చింది ఎవరు? ఆ జీవాన్ని ఇచ్చింది ఎవరు? ఎఫెసీ 2:12 మన పాపంలో చచ్చి ఉన్నాం, చచ్చిన వారమై ఉన్నాం. మన పాపంలో రెస్పాండ్ అయ్యేటువంటి శక్తి లేని వారుగా ఉన్నప్పుడు దేవుడు మనలో రీజనరేట్ చేసి మనల్ని రెస్పాండ్ అవ్వడానికి మన జీవాన్ని తీసుకొని వచ్చాడు. కృప మనకు అనుగ్రహించబడింది. కృప అనుగ్రహించబడింది. అదేంటి? యేసుక్రీస్తు వారు మన జీవితంలో మనం చచ్చిన వారుగా ఉన్నప్పుడు కూడా పనిచేస్తాడా? అదేంటి? యేసుక్రీస్తుని మనం మన సొంత విశ్వాసాన్ని ఉపయోగించి ఆయనని మనము వెతికి పట్టుకుంటే, మనమేదో ఆయన్ని విశ్వసిస్తే, మనమేదో ఆయన్ని ఏదో చేస్తే కదా అప్పటి నుంచి కదా ఆయన పనిచేయడం స్టార్ట్ చేసేది కదా. మనం సువార్త చెప్పే సభల్లో కూడా యేసుక్రీస్తు నీ హృదయంలో చేర్చుకో, అప్పుడు నీ హృదయం అలాగైపోద్ది, మారిపోద్ది అని చెప్తాం. చెప్పడం తప్పు కాదు, కానీ కొంచెం స్క్రిప్చరల్గా మనం ఆలోచన చేసామనుకోండి. అదేంటి యేసుక్రీస్తు? అదేంటి అని అంటే దేవుని వాక్యంలో మనకి ముందు మనం చూసిన విషయం ఏంటో తెలుసా? మనం ఇంకను బలహీనులుగా ఉండగానే ఆయన సిలువలో బలహీనుల కోసమే సిలువలో మరణించాడు. పాపుల కోసమే ఆయన ప్రేమించి తన ప్రజలను తన వారి పాపం నుండి రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టాలి. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి ఆయన సిలువలో మరణించాడు. వారు ఇంకనూ పాపులై ఉండగానే, వారికరు బలహీనులుగా ఉండగానే యుక్త కాలంలో ఇది దేవుని ప్రేమ ఈ విధంగా వెల్లడిపరచబడింది అని మనం చదువుకోవాలా? కాబట్టి యేసుక్రీస్తు సిలువ ఎప్పటి నుంచి మన జీవితంలో ఎఫెక్ట్ చూపిస్తుందో తెలుసా? మనం ఇంకనూ పాపులుగా ఉన్నప్పటి నుంచే యేసుక్రీస్తు యొక్క సిలువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. నీతిమంతులుగా మనల్ని తీర్చి ఆ సిలువ వైపు మనల్ని జీవింపచేసి ఆ సిలువ వైపు మనల్ని దేవుడు ఆకర్షిస్తున్నప్పుడు ఆ సిలువని మనం చూచి ఆ సిలువ ప్రేమను మన హృదయంలో కుమ్మరించబడ్డానికి మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనము జీవించి మనం స్పందిస్తూ ఉన్నప్పుడు, ప్రభా నీకోసం బ్రతుకుతా అని స్పందిస్తూ ఉన్నాం. ప్రభా నేను పాపి, నాకు అర్థమైంది, నాకు ఈ బ్రతుకొద్దు, నీకోసమే బ్రతుకుతా, నా జీవితం నీ చేతికి సమర్పణ చేస్తా అని సమర్పించినప్పుడు, రెస్పాండ్ అయినప్పుడు మనం నిశ్చయపరచుకోవచ్చు, మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ విశ్వాసాన్ని చూపించినప్పుడు విశ్వాసం ద్వారా మనం ఏమవుతున్నాం? నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. విశ్వాసం అనగా అది కేవలం లోపల ఉండేటువంటి అబ్స్ట్రాక్ట్ థింగ్ అయితే కాదు.
మరణము పరిస్థితిలో ఉండి శవము బ్రతకడం. శవము బ్రతికిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక శవాన్ని మోసుకొని పోతున్నారు కాఫిన్ బాక్స్లో, గబుక్కున శవం బతికిందనుకోండి, బతికిన శవం ఆ కాఫిన్ బాక్స్లోనే పడుకొని ఉంటుందా కొంతసేపు? అది దింపిన తర్వాత బయటకు వద్దామని నిదానంగా మధ్యలో ఎందుకు వెళ్ళి భయపెడడం అని చెప్పి అలానే లోపలే ఉంటుందా? ఉండదు. గబుక్కున ఆ బాక్స్ తలుపులు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి ఎవడు పరిగెత్తినా ఎవడు కేకలు పెట్టినా ముందు బయటికి పడాలనుకుంటాడు. అవునా కదా? అది విశ్వాసం అంటే. అదే విశ్వాసం అంటే. ఈ ప్రక్రియ నాలో జరగలేదు కానీ నాలో విశ్వాసం ఉంది అని అంటే అది అబద్ధమే. అది అబద్ధమే. దేవుడు నిన్ను జీవింపజేస్తే, తిరిగి జన్మించిన అనుభవాన్ని నీకు దయచేస్తే మనం రెస్పాండ్ అవుతాము. మనం ఏం చేస్తాము? శవపేటికలో నుంచి ఎగిరి బయటికి దూకుతాం కదా. కాబట్టి ఇదంతా ఎవరి ద్వారా జరుగుతుంది? మనము జీవింపచేసి మనం ఆ విధంగా బయటికి దూకిన తర్వాత మనల్ని దేవుడు నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఆ నీతిమంతులుగా తీర్చబడడానికి మనం ఏం చేశామని? దేవుడు బ్రతుకునిచ్చాడు కాబట్టి శవపేటికలోంచి బద్దలు కొట్టుకొని బయటకు వచ్చి బయటపడ్డాం. ఇందులో మనం చేసిన పెద్ద ఎఫర్ట్ ఏమైనా ఉందా? మన అతిశయపడే విషయం ఏదన్నా ఉందా ఇందులో? ఏది కూడా లేదు కదా. మన అతిశయపడడానికి ఏది కూడా లేదు ఇక్కడ. ఏది కూడా లేదు. మనం చేసింది ఏది లేనప్పుడు దేవుడు మన నీతిమంతులుగా ఎలా తీరుస్తున్నాడు? ఏ బేసిస్ మీద తీరుస్తున్నాడు? నీ ఒబీడియన్స్ మీద, నా ఒబీడియన్స్ మీద కాదు, కానీ యేసు క్రీస్తు అనే నరుని యొక్క విధేయతను బట్టి. నరుని యొక్క అంటే దేవుడు కాదని కాదు, ఆయన సంపూర్ణంగా దేవుడు, సంపూర్ణంగా నరుడు. యేసు క్రీస్తు యొక్క విధేయత చొప్పున మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ఉదయకాలం మనం మాట్లాడుకున్నటువంటి కీర్తన చూడండి, 18వ కీర్తన 20వ వచనం. అక్కడ మనం ఆగిపోయాం కదా. 18వ కీర్తన 20వ వచనం ఒకసారి తీసుకొని చదువుదామా? త్వరగా. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చెను, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చెను. చూసారా? ఎవరు మాత్రమే నీతిమంతులు? ఈ విధంగా ఎవరు చెప్పగలుగుతారు? ఒక్క యేసు క్రీస్తు మాత్రమే చెప్పగలుగుతాడు అని మనం మాట్లాడుకున్నాం. కానీ దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు? దావీదు చాలా గర్విష్ఠులా మాట్లాడుతున్నాడా? ఏం మాటలు మాట్లాడుతున్నాడు దావీదు? నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి దేవుడు చేశాడు అనంటే ఏంటి దావీదు ఉద్దేశం? మనమే నీతిని సంపాదించుకోవచ్చనా? మనమే నిర్దోషత్వాన్ని సంపాదించుకోవచ్చనా? మనం నిష్టగా కొన్ని రూల్స్ పెట్టుకొని ఉంటే మనమే సాటిస్ఫాక్షన్ సంపాదించుకోవచ్చనా? మోసపోతాం. మన జీవితాన్ని బట్టి, మన నిష్టను బట్టి సాటిస్ఫై అవుదాం అనుకుంటా ఉంటావు, డిస్సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళిపోతాం. జీవితం అయిపోద్ది అన్నమాట ఒకరోజు. ఈ ప్రయత్నంలోనే ఒకరోజు జీవితం అయిపోద్ది. ఏ తృప్తి లేని బ్రతికి తృప్తి లేకుండా చావాల్సి వస్తుంది. ఎందుకు దావీదు ఈ మాట అన్నాడు? ఆ తర్వాత వచనాలు అక్కడితో మనం ఆపేసాం. ఆ తర్వాత వచనాలు మనం గమనిస్తే అప్పుడు అర్థమవుద్ది. 30వ వచనం చూడండి. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, తన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడము. ఆయన శరణజొచ్చు వారందరికీ ఆయన కేడము. ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? ఫర్ గాడ్ హిస్ వే ఈజ్ బ్లేమ్లెస్. ఆయనే నిర్దోషము అయిన వాడు, ఆయనే నీతి కలిగిన వాడు, ఆయనే యథార్థవంతుడు. ఎవరు యథార్థవంతులు లేరు. అయితే ఆయన శరణజొచ్చిన వారికి ఆయన కేడము. ఆయన శరణజొచ్చిన వారికి ఆయన ఎవరు? ఆయనే నీతిమంతులు. మన నీతిమంతులం కాదు. ఆయనే నిర్దోషి, మన నిర్దోషులం కాదు. మనకు అనేక బలహీనతలు ఉన్నాయి. మనం యాంగ్జైటీ పడతాం, మనకు భయాలు వస్తాయి, మనం చింతలు పడతాం, మనలో ఈర్ష్యలు అసూయలు వస్తాయి, మనలో ఈగో వస్తుంది, మనలో రకరకాల చెత్త అన్నీ వస్తాయి. కానీ ఆయన నిర్దోషి.
అయితే ఈ బలహీనతలను బట్టి మనం దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన కృపను వేడుకున్నప్పుడు ఆయన మనకు ఏంటంట, ఆయన ఆశ్రయించిన వారికి ఆయన కేడము. 35 నీ రక్షణ కేడమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము యువర్ రైట్ హ్యాండ్ అప్హోల్డ్స్ మీ. నీ కుడి చేయి నన్ను ఆదుకుంది కాబట్టి నేను నిలబడి ఉన్నాను. నా బలం ఏది కూడా లేదు. నీ సాత్వికాన్ని బట్టి నేను గొప్పగా ఉన్నాను. కానీ నువ్వు సాత్వికుడు కాబట్టి నేను గొప్పగా ఉన్నాను. నువ్వు సాత్వికుడివి కాబట్టి నన్ను కనికరించి నన్ను సహించి నా కృప దయచేసి నాకు బలాన్ని దయచేస్తున్నావు కాబట్టి నేను గొప్పగా ఉన్నాను. కానీ నేను గొప్పవాడిని కానే కాదు అని అక్కడ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. 46వ వచనం, యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త నా రక్షణకర్త ఎవరు? నన్ను నీతిమంతుడిగా తీర్చేది ఎవరు? నన్ను క్షమించేది ఎవరు? నాకు రక్షణ ఇచ్చేది ఎవరు? దేవుడే. దేవుడే దేవుడే నేను సంపాదించుకున్న నా నీతి కాదు అని అక్కడ దావీదు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నా క్రియల ద్వారా, నా మంచి క్రియల ద్వారా, నా పరిశుద్ధమైన నా నిష్ట కలిగిన జీవితం ద్వారా, భక్తి ద్వారా సంపాదించుకున్నటువంటి నా నీతి కాదు, దేవుడే నా రక్షణకర్త. ఇది ఇంకా గ్రీక్ స్టడీ మీకు వివరించి చెప్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడే వేగ్గా చెప్పినట్టు మీకు అనిపించవచ్చు. హీబ్రూ స్టడీ, ఆ వర్డ్ స్టడీ కనుక మీకు చేసి చూపించాను అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది. ఇప్పుడు మనకు సమయం అంత లేదు కాబట్టి చెప్తున్నాను. 50వ వచనం, నీవు నియమించిన రాజునకు గొప్ప రక్షణ. ఈ రక్షణ అనే పదంలోనే అసలు మొత్తం అంతా ఉంది. అది హీబ్రూ పదంలో చూస్తే ఆ పదంలోనే మొత్తం అంతా ఉంటుంది అన్నమాట. చెప్పు. అభిషేకించిన దావీదునకు అతని సంతానమునకును నిత్యము కనికరము చూపువాడవు. అభిషేకించిన దావీదు, ఎవరు అభిషేకించారు? దేవుడే అభిషేకించాడు. నువ్వు కనికరము చూపిస్తున్నావు కాబట్టి నేను గొప్పగా ఉన్నాను. నువ్వు కనికరం చూపిస్తున్నావు కాబట్టి మేము నిరంతరం నిలబడతా ఉన్నాం. నీవు లవింగ్ కైండ్నెస్ కదా, అంటే నీ కృప అనేటువంటి పదం వస్తుంది అనమాట అక్కడ గ్రీక్ పదంలో. లవింగ్ కైండ్నెస్, నీ కనికరాన్ని బట్టి, నీ కృపని బట్టి నువ్వు అభిషేకించిన దావీదును కాబట్టి నేను నా సంతానం నిలబడుతుంది అంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్లో, ఈ కాంటెక్స్ట్లో ఆయన చెప్పిన ఆ పదాన్ని, ఆ మాటని మనం గమనించాలి. లార్డ్ హ్యాస్ రివార్డెడ్ మీ అకార్డింగ్ టు మై రైచియస్నెస్, అకార్డింగ్ టు ద క్లీన్నెస్ ఆఫ్ మై హ్యాండ్స్ అన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? నా నీతి, నా నిర్దోషత్వము అన్నప్పుడు దాని అర్థం ఏంటో తెలుసా? నా నీతి నేను చేసిన నీతి క్రియలను బట్టి వచ్చిన నీతి కాదు. నా నీతి దేవుడు నా పట్ల కనికరించడం వల్ల నాకు వచ్చినటువంటి నా నిర్దోషత్వము. నేనేదో నిష్టగా ఉండి, నేనేదో హీరోయిజంలో చేసి, లేకపోతే నేను సంపాదించుకున్నటువంటి నిర్దోషత్వం కాదు. దేవుడు నన్ను అభిషేకించి నా పట్ల దీర్ఘశాంతము చూపించడం వల్ల నాకు వచ్చినటువంటి దీర్ఘశాంతము. అర్థమవుతుందా? దేవుణ్ణి కలిగి ఉండడాన్ని బట్టి, దేవుణ్ణి కలిగి ఉండడమే ఆయనకు నీతి. అబ్రహాముకి ఏంటి నీతి? ఆయన దేవుణ్ణి విశ్వసించాను, ఆ విశ్వాసమే అబ్రహాముకు నీతిగా ఎంచబడింది. దావీదుకు కూడా అంత ఎంచబడిన నీతిది. ఆ నీతి కలిగిన వాడు చెప్పొచ్చు, మరణపు తురువుల నుండి నన్ను విడిపించగలిగిన నా దేవుడు, నా శత్రువుల నుండి నన్ను విడిపించగలిగిన నా దేవుడు నాకున్నాడు అని ఎవరు పాడగలరు, ఎవరు స్తుతించగలరు? ఇందా మనం ఫస్ట్లో పాడుకున్న పాట అదే. దావీదు పాడిన పాట తన శత్రువుల్లో నుండి, సౌలు చేతిలో నుండి విడిపించినప్పుడు దావీదు పాడినటువంటి పాట దేవుని దాసుడైన దావీదు అని హెడ్డింగ్లో మనకి ఇవ్వబడింది. దేవుని దాసుడైన దావీదు పాడినటువంటి పాట ఎలా పాడాడంటే, ఆయనకి ఇవ్వబడినటువంటి నీతి దాన్ని బట్టే పాడగలిగాడు అని మనం చెప్పొచ్చు కదా. ఆయన అతిశయము దేని మీద ఉంది? ఆయన అతిశయం దేని మీద ఉంది? తను చేసిన కార్యాన్ని బట్టి, తన భక్తి కార్యాలను బట్టి,
తన పరిచర్య మీదో, తను చేసిన కార్యాల మీదో, తన నిష్ట కలిగిన జీవితం మీద, భక్తి మీద, దీని మీద అతిశయపడతా ఉన్నాడా దావీదు? చరిత్రలో భక్తులు ఎవరు కూడా వాటి మీద అతిశయపడలేదు. ఒకవేళ మనం దాని మీద అతిశయపడిన వారంగా ఉంటే మనకు దేవునికి ఎటువంటి సంబంధం కూడా లేదు. దేవుని యందు మాత్రమే అతిశయం కలిగిన వాడు ధన్యుడు. యెర్మీయా గ్రంథం 9:23-24 చూడండి. యెర్మీయా గ్రంథం 9:23-24 త్వరగా. యెహోవా ఈ విధంగా సెలవిస్తున్నాడు, జ్ఞాని తమ జ్ఞానమును బట్టి, శూరుడు తమ శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు ఇప్పుడు చెప్తున్నాను చూడండి, దేన్ని బట్టి మరి శూరత్వాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనవంతుడు ధనాన్ని బట్టి కాకుండా మరి నా భక్తిని బట్టి అతిశయపడచ్చా ప్రభా? నేను చేసే పరిచయాన్ని బట్టి అతిశయపడచ్చా? నా భక్తి జీవితాన్ని బట్టి అతిశయపడచ్చా? నేను చేసేటువంటి పుణ్య కార్యాలను బట్టి అతిశయపడచ్చా? ఆగా బాబు, వాటి మీద కూడా కాదు అతిశయపడాల్సింది. దేని గురించి అతిశయపడాలి నేను చెప్తాను, దాని మీద అతిశయపడు. దేని మీద అతిశయపడతామంటున్నాడు? భూమి మీద కృప చూపుచు నీతిని న్యాయమును జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుట బట్టియే. అది విషయం ఏంటంట, భూమి మీద కృపను చూపిస్తూ న్యాయము జరిగించేటువంటి యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకోగలగడము నీకు అతిశయ కారణం. నన్ను తెలుసుకోగలిగితే నువ్వు అతిశయపడాలి. నన్ను దినదినము బాగుగా తెలుసుకునేటువంటి జీవితంలో నువ్వు ఉంటే నువ్వు అతిశయపడాలి. ఉదయకాలం మనం మాట్లాడుకున్న మాటలు అవే కదా. ఈయన ఎవరు? వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు, ఈయన గురించి మనం తెలుసుకున్నాం అనుకున్నామే. సొంత శిష్యులు చెప్తున్న మాట, ఈయన ఎవరు? గాలి తుఫాను ఈయన మాటకి లోబడతా ఉన్నాయే. గాలి తుఫాను కంటే భయపడేదానికంటే ఈయనకు భయపడిపోతూ వణుకుతూ ఆయన వైపు తిరిగి ఆయన అంటా ఉన్నారు, ఈయన ఎవరు? ఈయన దగ్గర మన యాంగ్జైటీని చూపించుకున్నాం, ఈయన దగ్గర మన భయాన్ని కుమ్మరించాం, ఈయన దగ్గర మనము భయపడ్డాము, ఈయన దగ్గర మన సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయాము. ఈయన సన్నిధిలోన నేను చాలా ఇబ్బందులో ఉన్నానని ఫీల్ అయిపోయాను. నేను భయపడాల్సింది ఈ కరోనాకు కాదు, తుఫానుకు కూడా కాదు, ధోనిలో మా పక్కన ఉన్న ఈయనకి భయపడాలి. ఓరి నాయనో, ఈయన ఎవరు? ఈయన ఎవరు? గాలి తుఫాను ఈయనకు లోబడతా ఉన్నాయి. వారికి వచ్చినటువంటి యాంగ్జైటీని దేవుని ఎడల భయభక్తుల్లోకి ఆయన మరచివేశాడు. చూసారా? వారిలో ఉన్నటువంటి భయాన్ని, యాంగ్జైటీని ఒక దెబ్బతో దేవుడు ఎలా మరచివేశాడు? దేవుని పట్ల భయభక్తులుగా మార్చేశాడు యాంగ్జైటీని. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరు అని వారిలో వారు ఒకరితో ఒకరు చెప్పుకొనసాగిరి. ఈయన ఎవరు? ఎప్పుడైతే ఆయన వైపు భయపడడం, ఆయన వైపు చూడడం ప్రారంభమైందో ఖచ్చితంగా అది జ్ఞానముకు మూలముగా మారుతుంది. ఖచ్చితంగా ఆయన ఎవరనే విషయాన్ని గ్రహించి ఆయన్ని స్తుతించగలుగుతారు. ఎలా స్తుతించగలుగుతారు? ఇదిగో దావీదు స్తుతించినట్లు, ప్రభా పర్వతముల పునాదులు వణికిపోతాయి ప్రభా, నీ నోటి నుండి వచ్చిన అగ్ని అది గొప్పది ప్రభా అని ప్రభుని స్తుతించినట్లు, ప్రభా నీ మాటకి గాలి తుఫాను ఆగిపోయినాయి ప్రభా, నువ్వు ఎంత భీకరుడివి, నువ్వు ఎంత గొప్పవాడివి, నీవు మమ్మల్ని శిష్యులుగా ఎంచుకున్నావా అని భయములో నుంచి దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని దేవుని యొక్క రక్షణ వైపు వారు దావీదు వలె కీర్తనలు పాడే పరిస్థితికి వాళ్ళు వెళ్తారు. ఎప్పుడు? మన ఆందోళనని దేవుని పట్ల భయభక్తులుగా మార్చుకున్నప్పుడు. లేదు మన ఆందోళనలో మనమే ఉంటూ మనమే మన ఆందోళనని సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, మన జీవితాన్ని మనమే సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, మనం చేసేటువంటి ఆలోచనలు, ప్రణాళికలు
మనం తీసుకునేటువంటి మనం చేసేటువంటి ఆలోచనలు వీటి ద్వారానే మనం పర్ఫెక్ట్ అవుదాం, మనం ఏదో సాధిద్దాం, మనం ఏదో చాలా రెస్పాన్సిబుల్గా ఉన్నామని మనం సాటిస్ఫై అవుదామని నువ్వు ప్రాకులాడావో ఆ దేవుని పట్ల భయభక్తులుగా మారట్లా. నీ యాంగ్జైటీ నిన్ను దేవుని నుంచి దూరం చేస్తూ ఉంది, దేవుని నుంచి దూరం చేస్తుంది. అది అలా దూరం అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకు అవసరం లేదు అని అంటే, నీ యాంగ్జైటీని, నీ భయాన్ని దేవుని వైపు ఆయన త్రిప్పుకోగలడు. ఆయన సువార్తని గమనిస్తే చాలు, ఆయన సిలువని ధ్యానిస్తే చాలు. యాంగ్జైటీ వచ్చినప్పుడు ఆ యాంగ్జైటీని దేవుని వైపు భయభక్తులుగా ఆయన ఏం చేయగలడు? హిజ్కియాకి మరణకరమైనటువంటి క్యాన్సర్ వచ్చింది. హిజ్కియా భయపడ్డాడు. అందరం భయపడతాం, ఎవరైనా యాంగ్జైటీ పడతాం. యాంగ్జైటీ పడడం తప్పు కాదు, భయపడడం తప్పు కాదు. కానీ హిజ్కియా దేవుని సన్నిధిలో గోడ వైపు తిరిగి ఆ కనికర పూర్ణమైనటువంటి దేవుని వైపు చూచినప్పుడు, గొర్రెపిల్ల రక్తం ద్వారా పాపాన్ని పరిహరించేటువంటి కృపామయుణ్ణి ఆయన చూచినప్పుడు హిజ్కియా ఆ భయము ఎవరి వైపు మరలింది? క్యాన్సర్ మీద ఉన్న భయం కాస్త దేవుని వైపు మరలిపోయింది. ప్రభా, నువ్వు గొప్పవాడివి ప్రభా, నేను నిర్లక్ష్య పెట్టాను ప్రభా, నీ గురించి ఆలోచన లేకుండా బ్రతికాను ప్రభా, నేనేదో ప్రణాళికలు వేసుకున్నాను ప్రభా, ఒక్క క్యాన్సర్తో మొత్తం అన్ని నాశనం అయిపోతాయి కదా ప్రభా. నువ్వు గొప్పోడివి, నువ్వు భీకరుడివి, నువ్వు ఆశ్చర్యకరుడివి, నన్ను కాపాడగలగాలంటే నువ్వే కాపాడగలుగుతావు, నిశ్చితమైతే సహాయం చేయి ప్రభా అని దేవుని వైపు ఆయన మొరపెట్టుకుంటా ఉన్నాడు. అక్కడ దేవుడు తనకు భయపడేలాగా హిజ్కియాని చేసుకొని హిజ్కియాకి స్వస్థతనిచ్చాడు కదా. అలానే కొన్ని భయాలు మనల్ని వెంబడించినప్పుడు, కొన్ని ఆందోళన వచ్చినప్పుడు ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని ఆయనకు భయపడి మన మనసులు తద్వారా మారి ఆయన నుండి మనము మేలు పొందుకోవాలనే దేవుని యొక్క ఆలోచన చాలాసార్లు కూడా. ఎందుకో తెలుసా? ఈ ఆందోళన, ఈ భయాలు, దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోవడాలు, దేవుని వాక్యం ఎంత ప్రకటింపడుతున్నా వాక్యం ఏమీ ఎక్కదు. కానీ ఆ న్యూస్లో వచ్చినటువంటి ఆ కరోనా గురించి మాత్రం లైన్ టు లైన్ గుర్తుంటాయి కదా. ఇది పాప స్వభావము, మరణము ఏలుబడి. ఈ మరణము ఏలుబడి చేస్తూ ఉన్నప్పుడు నిజమే, మనందరం ఇదే పరిస్థితి. ఒక్కొక్క విధంగా అది పనిచేయచ్చు, కానీ ఎవరు ఎక్సెప్షన్ లేరు, మనందరిలో ఇది పనిచేస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఏం మాట్లాడుతున్నారో చూడండి 18 నుంచి. సో దెన్ యాజ్ త్రూ వన్ ట్రాన్స్గ్రెషన్ దేర్ రిజల్టెడ్ కండెమ్నేషన్ టు ఆల్ మెన్, ఈవెన్ సో త్రూ వన్ యాక్ట్ ఆఫ్ రైచియస్నెస్ దేర్ రిజల్టెడ్ జస్టిఫికేషన్ ఆఫ్ లైఫ్ టు ఆల్ మెన్. For as through the one man's disobedience the many were made sinners, even so through the obedience of one the many will be made righteous. The law came in so that transgression would increase. The law came in so that transgression should increase. ధర్మశాస్త్రము ఏం చేసిందంటే అతిక్రమాన్ని భూతద్దంలో చూపించింది. అతిక్రమము లేదు అని కాదు దానికి అర్థం. అతిక్రమాన్ని ధర్మశాస్త్రం వచ్చి ఏం చేసింది? భూతద్దంలో చూపించింది. ఇదిగో అతిక్రమం అంటే ఏంటో మనకి కనిపించేలాగా, తెలిసేలాగా ధర్మశాస్త్రం చేసింది. కానీ ధర్మశాస్త్రము చెడ్డది కాదు. అయితే చూడండి, బట్ వేర్ సిన్ ఇంక్రీజ్డ్ గ్రేస్ అబౌండెడ్ ఆల్ ద మోర్. ఎక్కడైతే పాపం విస్తరించిందో అక్కడ కృప అంతకంతకు. మనందరం పాపులే, మనందరం కూడా డిజోబీడియన్స్ కలిగిన వారు, మనందరిలో కూడా బలహీనతలు కలిగిన వారమే, భయాందోళన కలిగిన వారమే. కానీ ఎక్కడ పాపము విస్తరిస్తుందో ప్రతి చోట కృప అంతకంటే అధికమవుతుంది. ఇది గుడ్ న్యూస్ కాదా? ఇది స్వార్థ కాదా? మంచి వార్త కాదా? మనకి ధైర్యాన్ని ఇవ్వట్లేదా? మనందరికీ భయాందోళనలు ఉన్నాయి, బలహీనతలు ఉన్నాయి. అయ్యో, ఈ బలహీనతలు ఉంటే నేను దేవునికి దూరం అవుతున్నాను. కానీ ఎలా దీని నుంచి బయటికి రాగలను?
నేను ఇంతేనా అంటే లేదు లేదు, పాపము ఎక్కడ విస్తరించిందో కృప అంతకంతకు అక్కడ విస్తరిస్తుంది. నువ్వు సిలువ వైపు చూడగలిగితే చాలు. కృప ఉన్నది నీకోసం, నువ్వు చూడగలిగితే చాలు. ఎక్కడ నీ పాపం ఉందో అక్కడే నీకు అందుబాటులో ఏముంది? కృప ఉంది. ఎక్కడ నీ పాపాన్ని నువ్వు కనుగొంటావో అక్కడ కృపను కూడా కనుగొంటావు. ఏ విషయంలో నువ్వు పాపమును గ్రహిస్తావో అక్కడ దేవుని కృపను కూడా గ్రహిస్తావు. ఎక్కడ నీ పాపాన్ని గ్రహించలేవో అక్కడ దేవుని కృపను కూడా గ్రహించలేవు. నేను ఇంకా ఎవడు కాపాడలేడు. నువ్వు ఎన్ని కార్యాలు చేసినా, నువ్వు ఎన్ని డిసిప్లిన్స్ పాటించినా, నువ్వు ఎంత మంచి పేరు తెచ్చుకోవడానికి సెల్ఫ్ తృప్తి పడడానికి ప్రయత్నం చేసినా దేని ద్వారా కూడా నీకు తృప్తి రాదు. ఎవడు నిన్ను కాపాడలేడు. దేవుని దృష్టిలో మరి ముఖ్యంగా నువ్వు విలువలేని వాడివే, విలువలేని దానివిగానే ఉంటావు కదా. ధర్మశాస్త్రము పాపాన్ని యాంప్లిఫై చేసి చూపిస్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3:19 తొందరగా. గలతీ 3:19. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడినో ఆ సంతానం వచ్చు వరకు అతిక్రమను బట్టి అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. అది కొట్టువేయబడ్డానికో అది శాపంగానో ఇవ్వబడింది కాదు ధర్మశాస్త్రము. వై ద లా దెన్? ఇట్ వాజ్ యాడెడ్ బికాస్ ఆఫ్ ద ట్రాన్స్గ్రెషన్ having been ordained through angels by the agency of a mediator until the seed would come. వాగ్దాన సంతతి వచ్చేంత వరకు మనల్ని కాపాడడానికి, పరిరక్షించడానికి, మనకి పాపం అంటే ఏంటో చూపించడానికి. అది రక్షణ ఇవ్వలేదు, అది నీతిమంతులుగా చేయలేదు, కానీ పాపం అంటే ఏంటో మనకు చూపించగలుగుతుంది. గలతీ 3:24. కాబట్టి విశ్వాసం మూలంగా నీతిమంతులు తీర్చబడినట్లు క్రీస్తు వద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు ఎలాగున్నాడు? బాల శిక్షకుడుగా ఉన్నాడు. ట్యూటర్ కదా, స్కూల్ మాస్టర్. ఎవరు? ధర్మశాస్త్రం. ఈ స్కూల్ మాస్టర్ని తంతే, ఈ స్కూల్ మాస్టర్ నాకు వద్దని చెప్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఏం ఉపయోగం లేదు. దానివల్ల నష్టమే కదా. రోమిలు రాసిన పత్రిక 7:12 చూడండి. రోమిలు రాసిన పత్రిక 7:12. కాబట్టి ధర్మశాస్త్రం పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది, నీతి గలది, ఉత్తమమైనది అయి ఉన్నది. అర్థమవుతుందా? ధర్మశాస్త్రం ఏంటి? శాపం కాదు. నీలో బలహీనత ఉంది అని చెప్పడం శాపం కాదు. యేసుక్రీస్తు ధోనిలో వాళ్ళని చూసి వాళ్ళు ఆందోళన పడుతున్నప్పుడు ఏం చెప్పాడు? ఎవరన్నా ఆందోళన పడకుండా ఉంటారా? తుఫాన్ వస్తుంటే, నీళ్ళు వస్తుంటే, చచ్చిపోతుంటే ఆందోళన పడకుండా ఎవరు ఉండగలుగుతారా? ఎవరు ఆందోళన పడకుండా ఉంటారండి? ఎవరు భయపడకుండా ఉంటారు? పాపం అట్లాంటి వాళ్ళని చూసి యేసు ప్రభు ఏమంటున్నాడు? మీరు ఇంకనూ విశ్వసించకనే ఉన్నారా? మీరు ఇంకనూ నమ్మిక లేని వారిగా ఉన్నారా అని గద్దిస్తూ ఉన్నాడే. ఏంటి యేసు ప్రభుకి ఏమన్నా మనసుందా? ఏంటి యేసు ప్రభు ఇంత క్రూరుడా? చచ్చిపోతుంటే ఎవడన్నా యాంగ్జైటీ పడకుండా ఉంటాడా? వాళ్ళని చూసి మీకు నమ్మిక లేదని చెప్పి అంటున్నాడే. ఏంటి యేసు ప్రభు పరిస్థితి ఏంటి? ఏంటి యేసు ప్రభు పరిస్థితి ఏంటంటే బలహీనులకి ధర్మశాస్త్రాన్ని ఇస్తున్నాడే. ఏంటి ఆ దేవుడి పరిస్థితి? దేవుడు క్రూరుడు కాబట్టి కాదు. ఆ మాటల్లో క్రూరత్వం లేదు, ఆ మాటల్లో కఠినత్వం కాదు. ఆ మాటల్లో ఏమున్నదో తెలుసా? ఆ మాటల్లో ఏమున్నదంటే ఆ మాటలు మనకు దారి చూపిస్తూ ఉన్నాయి. నీకు కృప కావాలి, నువ్వింకా అల్పవిశ్వాసిగా ఉన్నావు, నీవింకా బలహీనతలో ఉన్నావు, నీ మీద ఇంకా పాపం ఏలుబడి చేస్తూ ఉంది, అప్పుడప్పుడు నీ మీద మరణము పాపం ఏలుబడి చేస్తూ ఉంది. కాబట్టి నీకేం కావాలి? నీకు కృప కావాలి. కాబట్టి నీకు కృప కావాలి అని కృప వైపు, యేసు క్రీస్తును ఒక్క నరుని యొక్క విధేయత వలన కలిగినటువంటి కృప వైపు, ఆ కృప ద్వారా వచ్చిన జీవం వైపు ఒక స్కూల్ మాస్టర్ నడిపించినట్లు ఆ గద్దింపులు మనల్ని నడిపిస్తాయి తప్ప
మనల్ని కృంగదీయవు. ధర్మశాస్త్రం అట్లాంటిదే. నిజంగా దేవుని ప్రజలుగా మనం ఉంటే, దేవుని యొక్క సంబంధించిన వారు మనమైతే మనల్ని ధర్మశాస్త్రం ఏం చేయదు? కృంగదీయదు. మనల్ని ఈ దేవుని యొక్క గద్దింపులు ఏం చెయ్యవు? కృంగదీయవు. ఎందుకంటే ఆయన తీర్పు తీర్చడానికి కాదు వచ్చింది, ఆయన రక్షించడానికి వచ్చాడు. కృంగదీయడానికి కాదు, డిస్కరేజ్ చేయడానికి కాదు. ఆ శిష్యులతోటి, ఆ భయపడి వణికిపోతున్న గాలి తుఫాను చూసి వణికిపోతున్న శిష్యులతోటి అలా కఠినంగా మాట్లాడింది మీరు బలహీనత ఉందని తెలియచేసి ఆయన ఏం చేశాడంటే గాలి తుఫాను గద్దించాడు. ఆయన ఎవరో తెలియజేసుకున్నాడు. ఆయన ఎవరో గ్రహించిన శిష్యులు ఆయన వైపు చూచి ఈయన ఎవరో ఇంత శక్తివంతులని గ్రహించి ఈ గాలి తుఫానును నిమ్మళం చేయగలిగినటువంటి నీవు మా హృదయాల్లో ఉన్నటువంటి ఆందోళనని, భయాన్ని కూడా నిమ్మళము చేయగలవు అని నమ్మి ఆయన వైపు తిరిగి కృపని వేడుకున్నప్పుడు కృపను మెండుగా అనుగ్రహించగలిగినటువంటి దేవుడు, విడుదలను మెండుగా అనుగ్రహించగలిగినటువంటి దేవుడు, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృపని విస్తరించగలిగినటువంటి దేవుడు. నీ పాపం ఎంతవరకు విస్తరించిందో చూసుకో అని చెప్పడమే తప్ప వారిని డిస్కరేజ్ చేయడం కాదు. నీ పాపం ఎంత విస్తరించిందో చూసుకో. అవునా ప్రభా, ఇంత విస్తరించిందా? అవును కదా. ఏంటి ఆందోళన? ఏంటి భయం? ఏంటి పరిస్థితి? ఏంటి నా సొంత ప్రణాళికలేంటి? నా మాటలేంటి? నా చేష్టలేంటి? అవును ప్రభా, పాపం విస్తరించింది నా జీవితంలో. ఇంకా ఒకవేళ రక్షింపబడిన వారైనప్పటికీ, శిష్యులైనప్పటికీ అప్పుడప్పుడు దాని దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుని వాక్యంలో ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? ఎక్కడైతే కృప విస్తరించిందో అక్కడ ప్రతి చోట కూడా ఎక్కడైతే పాపం విస్తరించిందో ఆ పాపం విస్తరించిన ప్రతి చోట కృప అంతకంతకు విస్తరించింది. ఎక్కడ పాపాన్ని నువ్వు కనుక్కుంటావో ఆ పాపం కనుక్కున్న చోటే నీకు కృప దొరుకుతుంది. కనుక్కోపోతే దొరకదు. కనుక్కోకుండా ఇది నా మీదే ఉంది, నేనే చెయ్యాలి అనుకుంటే కుదరదు. ఇది నా పాపము, ఇది నా బలహీనత అని ఎరిగి ఒప్పుకున్నప్పుడు అక్కడే నీకు కృప దొరుకుతుంది. ఆ కృపను ఉపయోగించుకొని బలహీనతల నుండి బయటపడి ప్రభుని స్తుతించి ప్రభు మీద మాత్రమే అతిశయపడి మనం ప్రభుకు మాత్రమే మహిమ ఇవ్వాలని దేవుని యొక్క కోరిక. ఇది రక్షణలో ఉన్నటువంటి డెప్త్. ఇది రక్షింపబడే వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి హృదయాల్లో మరి ముఖ్యంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది ఉంటేనే రక్షింపబడినట్టు, లేకపోతే లేదు. రక్షింపబడితే, దేవునికి నీ జీవితాన్ని ఇస్తే నీ హృదయంలో జరిగేటువంటి గొప్ప కార్యాలు ఎంత గొప్పగా ఉంటాయి, ఎంత లోతుగా ఉంటాయి. వీటన్నిటిని చేయడానికి, అర్థం చేసుకోవడానికి కాంప్లికేటెడ్గా ఉంది. కానీ ఇవన్నీ మన జీవితంలో దేవుడు ఊరకనే జరిగిస్తాడు. ఇంత కాంప్లెక్స్ మెకానిజంని కేవలము ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద తప్ప దేని మీద ఆశ్రయించకుండా ఆయన మీద మాత్రమే మనం ఆశ్రయించినప్పుడు మన జీవితంలో ఊరకనే జరిగిస్తూ ఉన్నాడంటే ఎంత గొప్ప సువార్తిది, ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప రక్షకుడు మనకు అనుగ్రహింపబడ్డారు. అందుని బట్టి మనం దేవునికే మహిమ, ఘనత ఆరోపణ చేద్దాం. ఈ మహిమ, ఈ కృప కలిగినటువంటి, ఈ కనికరమ కలిగినటువంటి దేవుణ్ణి ఎరుగట యందు మాత్రమే అతిశయపడాలని యెర్మీయా గ్రంథంలో చెప్పినట్లు ఆ ఎరుగుట ద్వారా మాత్రమే మనం అతిశయపడదాం. ఇంకా మనం దేని ద్వారా కూడా అతిశయపడద్దు, దేని ద్వారా కూడా యాంగ్జైటీ పడద్దు. ఆ ప్రభువుకి మన జీవితాన్ని సమర్పణ చేసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అందరి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మన బలహీనతల్ని, మన పాపాలని కృపను పొందుకునేటువంటి సాధనాలుగా, మార్గాలుగా, ద్వారాలుగా ఆయన మార్చగలడంట. మన ఆందోళనని, మన భయాల్ని దేవుని పట్ల భయభక్తులుగా ఆయన మార్చగలడంట. ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ ఆయన కృప అంతకంతకి విస్తరింప చేయుటకు మన నిమిత్తము మనం ఇంకా బలహీనతలుగా ఉండగానే, మనం ఇంకా పాపులుగా ఉండగానే ఆయన శిలువలో మరణించిన ప్రేమ ఎంత గొప్పది.